పట్టణంలో రామ మందిరంలో శ్రీరాముని సన్నిధిలో ఉన్నటువంటి ఈ రామ మందిర అక్షంతలు వితరణ కార్యక్రమంలో భాగంగా నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మానుకోట ప్రజలకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ప్రతి కుటుంబం చాలా పవిత్రంగా ఉండి మేము ఇచ్చేటటువంటి ఈ అక్షంతల వితరణ కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరూ భారీ సంఖ్యలో పాల్గొని నిష్ఠతో ఉండే విధంగా 22వ తారీఖు వరకు ఈ అక్షంతలను చాలా జాగ్రత్తగా భద్రంగా వారి ఇంట్లో దేవుని పటాల దగ్గర పవిత్రంగా ఉండే దేవుని గుడిలో కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒకవేళ దేవుని పటాల ముందు ఉంచేసి వాటిని జాగ్రత్తగా పొందుపరిచే విధంగా నేను ప్రజలకు కోరుతా ఉన్నాను. 22వ తారీఖు నాడు మానుకోట పట్టణంలో భారీ ర్యాలీ ఉంటుంది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నా, ప్రతి కుటుంబం నుండి 2 వ్యక్తులు వచ్చి ఆ భారీ ర్యాలీలో పాల్గొని మమ్మల్ని అందరినీ ఇక్కడ ఉన్నటువంటి మానుకోట ప్రజలందరినీ ఆశీర్వదించి అదే రోజున ఇక్కడ ఈ మందిరంలో వచ్చి ఈ అక్షింతలు ఇక్కడ మన రామ మందిరంలో పొందుపరిచే విధంగా మీరందరూ రావాలని మానుకోట ప్రజలందరికీ నేను కోరుతా ఉన్నా. మనకు గత 500 సంవత్సరాలుగా ఉన్నటువంటి రామ మందిరానికి తీవ్ర అన్యాయం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఆ రామాలయం కట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. హిందూ ధర్మం సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా రామ మందిరాన్ని వాళ్ళు అక్కడ నిర్మిస్తూ ఉన్నందుకు ఈ దేశ ప్రజలందరికీ మరొక్కసారి వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.